స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రములు 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 మహాపరిశుద్ధుడా ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. 2025 సంవత్సరం ప్రారంభం మొదలుకొని నా తండ్రి సరిగ్గా 9 మాసాలు 9 మాసాలు నా తండ్రి నీ కంటికి కను పాప వల్లి కాచి దాచి భద్రపరిచి నా తండ్రి నేటి వరకు మమ్మల్ని అయా సజీవులుగా నడిపిస్తున్న సజీవుడా మీకు స్తోత్రాలు. కాలంలో నా తండ్రి మీ మహిమాత్మను ఉంచి నా తండ్రి ఈ రీతిగా 9వ మాసం మొట్టమొదటి దినంలో ప్రభా ఇదిగో తండ్రి ఈ రీతిగా మీ నామం పేరిట నా ప్రభా ఇదిగో నా తండ్రి అయా ప్రాంగణంలో చేరి మిమ్మల్ని స్తుతించటం నా తండ్రి మిమ్మల్ని మహిమపరచుటకు ఈ సంవత్సరం కూడా మీరు మాకు కృప కలుగజేసినందుకు మీకు స్తోత్రాలు. అవకాశం కల్పించినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములు 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 ప్రభా. ప్రాముఖ్యంగా నా తండ్రి ఇదిగో నా ప్రభా ఈ దినాన ఉదయకాల సమయంలో నా తండ్రి ఉదయ్ స్పోర్ట్స్ కంపెనీలో నా ప్రభా ఈ రీతిగా ప్రత్యేకంగా నిన్ను స్తుతించడానికి దావీదుగా ప్రతి సంవత్సరము నా తండ్రి అయా పనిచేస్తున్న వారిని ప్రేమించి అయా వారిపై ప్రత్యేక శ్రద్ధ నిలిపి యాజమాన్యంగా ఇదిగో నా తండ్రి అయా మరి హవిలక మరి ఇదిగో నా తండ్రి ఈ సంవత్సరం ప్రభా నీ బిడ్డలకు అయ్యా మీరు ఈ పనిని అప్పగించి ఉండగా నడిపిస్తున్న ప్రశాంతిని బట్టి ప్రత్యేకంగా వందనాలు. గడిచిన దినాల్లో తండ్రి నడిపించిన మార్గాలు తప్పక నా తండ్రి మీ ఆలోచనలు మరవక నా ప్రభా ఈ రీతిగా నా తండ్రి ఈ సంవత్సరం కుమారుడుగా ఈ పనిని పూనుకొని ఉండగా నా ప్రభా నిశ్చయంగా నీ నామం పేరిట నామ ఘనతకు మాత్రమే ఈ రీతిగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నిశ్చయంగా ఇందుని బట్టి నా ప్రభా ఈ కంపెనీపై మీరు శ్రద్ధ నిలిపి ఉన్నారని అయా మీరే నడిపించే నాయకుడై ఉన్నారని ప్రభా మేము రూఢిగా విశ్వసిస్తున్నాము నా తండ్రి. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీకు వందనాలు తండ్రిగా. ఇదిగో తండ్రి తన దేహము దూరమైనప్పటికీ తన ఆలోచనలు సఫలపరిచే కుమారుడిగా అయ్యా మీరు కుమారుని ఎన్నిక చేసుకుని నిలబెట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి మహిమపరుస్తున్నారు పరమ తండ్రిగా, ఆలోచనకర్తగా. ఇదిగో నా తండ్రి ఆత్మ జ్ఞానాన్ని ఇంకను ప్రభ అత్యధికంగా ప్రశాంతిగా దయచేసి ఇదిగో నా ప్రభ ఇది మొదలుకొని నా తండ్రి ఇంతకు లాభకరంగా లాభప్రాప్తి కలిగించే విధంగా ఇదిగో నా తండ్రి మరి ఇంకా ఎక్కువగా తండ్రి ఉన్న దినాల కంటే అత్యధికంగా ఈ కంపెనీ పని చేయుటకు కావాల్సిన జ్ఞానాత్మ చేత నీ కుమారుని మీరు నింపండి. అదే సమయంలో నా ప్రభ సహకారంగా ఇదిగో నా తండ్రి కంపెనీలో బాధ్యతగా పనిచేస్తున్న ప్రతి ఒక్క అయా సహోదరుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పనిచేస్తున్న వారి చేతులకు అయ్యా ఇంకా నైపుణ్యతను కలుగచేయండి నాయన. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలా నమ్మకమైన దాసురాలా అన్నట్లుగా ప్రభా ఇదిగో నా తండ్రి పనిలో నమ్మకత్వం కలిగిన ప్రభా ఇదిగో నా తండ్రి మరి ఇది ఇంకనూ అత్యధిక శిఖరాలు అధిరోహించడానికి కంపెనీ ప్రభా కావలసిన కృప చేత నైపుణ్య చేత ప్రభా పనిచేస్తున్న ఇదిగో నా తండ్రి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో మా దేశ అయ్యా మరి పరిస్థితులను బట్టి నా తండ్రి అయ్యా మరి వారి ప్రత్యేక ఆచారాలను బట్టి మరి ఈ దినము మరుసటి 2 దినాలు ప్రభా పండగ పర్వదినాలుగా బిడ్డలు జరిపించుకోబోచుండగా నాయన వారికి కావాల్సిన అయ్యా మరి ఇదిగో నా తండ్రి వారి యొక్క అవసరాలు గుర్తెరిగి నా ప్రభ యాజమాన్యంగా బిడ్డలు జరిగిస్తున్న అన్ని ప్రభ మీరు అయ్యా దీవెనకరంగా వారికి మార్చండి నా తండ్రి. ఇందులో కూడా వారి మీ యొక్క ప్రేమను మాత్రమే చూసేవారుగా నా ప్రభ ప్రేమాస్వరూపుగా మీరుండి నా ప్రభ ఈ కార్యక్రమాలు జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు. రానున్న దినాల్లో ప్రభ ఇంకను ప్రభ నూతనమైన కృప పొందుకొని నవనూతన మార్గాలను నడిపించుటకు అయ్యా బిడ్డలు ఊహకు మించిన కార్యాలు ప్రభ ఇదిగో నా తండ్రి మీరు జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. కంపెనీ విషయంలో మరి తండ్రి అయ్యా పెద్దగా ఉంటున్న అక్క గాని నడిపిస్తున్న ప్రశాంత్ గాని అయ్యా మీరందరినీ సంరక్షించుకుంటున్న తల్లిగారు కానీ ఏవైతే ఉద్దేశించి ఉన్నారో వారి ఊహలకు ఉద్దేశాలకు మించిన ప్రభ అయ్యా గొప్ప ఘనమైన మహత్కార్యాలు మీరు జరిగించండి నాయన. మీకు స్తోత్రాలు. తన పనిలో నిపుణత గల వారిని చూసివా వారు సామాన్యులతో కాదు కానీ రాజులతో అయ్యా సహవాసము చేస్తారని లేఖనాలు సెలవిస్తుండగా నైపుణ్యతను కలుగచేయండి అయ్యా. ప్రశాంతను మీరు జ్ఞానాత్మ చేత మీరు నింపండి. రాజులతో ప్రభ ఏలుబడి చేసేవారిగా అయ్యా అత్యధికమైన ఉన్నతమైన శిఖరాలు అధిరోహించడానికి నా తండ్రి కృప దయచేయండి నాయన. లోక జ్ఞానం కాదు కానీ మనిషి
మనుషుల జ్ఞానము కాదు కానీ ప్రభా ఇదిగో నా తండ్రి దైవ జ్ఞానం చేత దైవాత్మ పూర్ణుడుగా ప్రశాంత నింపబడినట్లుగా నా తండ్రి కృప దయచేయండి. పెద్ద కుమారుని మీరు జ్ఞాపకం చేసుకునండి. అన్ని విషయాలు నా ప్రభా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ప్రార్థన పూర్వకంగా, ఆలోచన పరంగా నా తండ్రి ఉదయ్ కూడా నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి ప్రథమ ఫలంగా ప్రథమ కుమారుడిగా ఉండి మరి కంపెనీ పనులు ఏవైతే చేస్తున్నాడో నా తండ్రి ఉదయ్ కూడా జ్ఞాపకం చేసుకునండి. అందరికీ ప్రభా ఇదిగో పెద్ద దిక్కుగా ఉంటున్న నానమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీర్ఘాయువు తృప్తిపరచి ఆర్థిక పరంగా తన ఆలోచన, తన అనుభవాలు ఏమైతే ఉన్నాయో నా తండ్రి బిడ్డలకు తెలియచేస్తుండగా నా ప్రభా ఇదిగో ఆలోచనకర్తలు అనేకులు కూడా ఆశీర్వాదకరమైన లేఖనాలు సెలవిస్తుండగా ఇదిగో నా ప్రభా వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తన అనుభవాల చేత ఆర్థికమైన ఆలోచన కలుగజేస్తున్నప్పుడు వినుబుద్ధిని బిడ్డల్లో మీరు పుట్టించండి. అయా మీకు స్తోత్రాలు. ఇటు ఐక్యత, ఇటు సమైక్యత, ఇటు అయా ఇదిగో బంధాలు, బాంధవ్యాలు, ఇటు బాధ్యతలు అన్నీ మీ నామ మహిమార్థమై మిమ్మల్ని అయా చాటి చెప్పుటకే కేవలం దేవుడు ప్రేమను బట్టి మీరు ఈ రీతిగా జరిగిస్తున్నారని ఈ ఉదయ్ స్పోర్ట్స్ ద్వారా అనేకులు తెలియజేసుకున్నట్లుగా నా అనేకులకు తెలియపరచబడినట్లుగా నా ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ ప్రాంగణంలో నిలిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకునండి. దైవమా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, భౌతికంగా, పర సంబంధంగా, భూ సంబంధంగా అన్ని విషయాలు నా ప్రభా వర్ధిల్లునట్లుగా ఇదిగో తండ్రి కృప దయచేయండి. నాయనా మీకు స్తోత్రాలు. మరి ఒకసారి గడిచిన సంవత్సరము మొదలుకొని ఈ సంవత్సరం కూడా ప్రభా ఇదిగో తండ్రి దసరా వేడుకొని ఈ రీతిగా కంపెనీలో మీ నామం పేరిట జరిపించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఆర్థిక వనరులను బట్టి, అవకాశాన్ని బట్టి, అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు. మనుషులు మమ్మల్ని విడిచిపోవచ్చు కానీ విడువని ఎడబాయని దేవుడిగా బిడల పక్షాన మీరున్నారు కనుక నా ప్రభా ఇది మొదలుకొని నా ప్రభా ఇదిగో నా తండ్రి ఈ కంపెనీకి నా ప్రభా మీరే నాయకుడిగా, యజమానుడిగా, ఇదిగో తండ్రి సర్వాధికారిగా మీరు పరిశుద్ధాత్మ మీరు ఉంచిన ప్రభా ఇదిగో నా తండ్రి పలు ప్రాంతాల్లో ఈ కంపెనీ యొక్క కీర్తి ప్రబలనట్లుగా నా ప్రభా కృప దయచేసి మీ ఉన్నత నామానికి మహిమ తెచ్చుకొని మరో 7 ఈ సంవత్సరం ఈ దినం వరకు నా తండ్రి మీ చల్లని కనుదృష్టి ఈ ప్రాంతంపై నిలపమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. పాడదాం. స్తుతి అద్భుతం. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము. స్తుతి గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కన్నీటిలో ఎలలో కృషిల్చిపోనీయక కృపలతో బలపరచితివి. పాడదాం. కృపలతో బలపరచితివి. స్తోత్ర స్తోత్ర స్తుతి స్తుతి. అందరూ యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లిందుము. స్తుతి స్తోత్రం చెల్లిందుము.
హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఆశ్చర్యకరమైన దేవుని మహాకృపను బట్టి మరలా సంవత్సర దినాలు ఈ వర్క్లో ప్రభు ఈ కంపెనీకి సహకారులుగా మీరందరినీ దేవుడి స్థలం ముందు నిలిపి ఆయన దినములు వాళ్ళందరినీ క్షేమంగా నడిపిస్తూ వచ్చారు. అందుకు దేవునికి మహిమను ఆరోపిస్తున్నాను. ఈ కంపెనీకి మీరు ఆది నుండి కూడా ఎన్నో విషయాల్లో సహకారులై పనిచేస్తూ వస్తున్నారు. పనివాడు జీతానికి పాత్రుడు అని వాక్యం చెప్తుంది. గతంలో ఇదే రోజు వెంకటేష్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు వారు లేరు. అయినా వారి ఆశయాలు, వారి ఆలోచనలు కుటుంబం మొత్తం కూడా ఏకీభవించి నడిపిస్తూ వస్తున్నందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. ఇప్పుడు మీకు వాక్యం చెప్పాలని కాదు కానీ ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే వెంకటేష్ అన్న గారు ఉన్నప్పుడు మీ మీద కొంచెం వారు గట్టిగా మాట్లాడినా, ప్రేమించినా, ఏది చేసినా ఆ లెక్క వేరు. ఇప్పుడు అక్క, అమ్మ, వీళ్ళు మీకంటే కొంచెం వర్క్లో అనుభవం లేకపోయినా అనుభవం ఉన్నా ఇది వాళ్ళది అనేది కాకుండా సమిష్టిగా పనిచేయాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. అందరూ కలిస్తేనే అక్కడ విజయం అనేది ఉంటుంది. అనుకున్నది మనం జరిగించగలుగుతాం. నేను ఆ మధ్య కాకినాడ వెళ్ళాను. వీడి గురించి ఒక చక్కని మాట ఆ స్థలంలో విన్నాను. అతిశయానికి కాదు కానీ ఒక మాట చెప్పాలి. ఎందుకంటే వాడికి బాధ్యత అనేది ప్రభు ఇచ్చాడు. తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ నాన్నగారి మరణం, వాడు దాన్ని భుజాన వేసుకోవటం. వాడికి 2 ఆశయాలు ఉండే. ఒక అటు క్రికెట్ వైపు వెళ్ళాలని, లేదా విద్యారంగంలో రావాలని. 2 కుంటుపడ్డాయి. కానీ కుటుంబ భారం వీరి మీద పడింది. అయితే నేను కాకినాడ వెళ్ళాను. మీ మధ్య ఇంతకుముందు పనిచేసేది సోదరి హదస్స దుర్గా. ఆ అమ్మాయి చక్కగా నాతో చెప్తుంది. ఆ మధ్య ఏదో అవసరం వచ్చి ఇప్పుడు ఊరు వెళ్ళిన పక్కన శిరీష వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారట. హదస్స నాకు చెప్తుంది, అన్న ప్రభువును నిద్రించడం, తర్వాత కంపెనీ విషయం ఏమవుతుందని నేను కూడా టెన్షన్ పడ్డాను. కానీ ప్రశాంత్ చక్కగా వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళ అమ్మగారు మాట విని చక్కగా నడిపించుకుంటున్నారని నాకు శిరీషకి చెప్పారు. అప్పుడప్పుడు మేము ఫోన్లో యోగక్షేమాలు తెలుసుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు ఈ విషయం బాగా చెప్పారు. అన్న ఒక 5-10 నిమిషాలు కొంచెం పట్టించుకోకపోయినా కూడా ప్రశాంత్ అయితే చక్కగా ఈ టైంకి మనం ఈ మెటీరియల్ ఇవ్వాలి, ఇలా మనం వర్క్ చేయాలని మంచి అవగాహన కలిగి చేసుకుంటున్నాడంట అనే మాట నేను విన్నాను. అందుకు నేను ప్రభుని స్తుతించాను. వీడిని అభినందించడం, వీడిని కనపరచడం కాదు కానీ ఇచ్చిన బాధ్యత. ఇప్పుడు పాస్టర్ ప్రార్థన చేశారు కదా, పనిలో నైపుణ్యత కలిగిన వారిని దేవుడు రాజులతో కూర్చుండబెడతాడు. నిపుణత కలిగిన వారిని వాక్యం నెరవేర్పది. కాబట్టి ప్రశాంత్ కొన్ని చిన్న వయసు, తన మాట ఏముంది అనేది కాకుండా మీరందరూ ఇంకా ఏక మనసుతో పనిచేయాలని, సమైక్యంగా పనిచేస్తే అక్కడ గొప్ప దీవెన ఉంటుంది. కాబట్టి మనది అనేది మీ మనసులోకి రావాలి. నాది కాదు కదా, వారిది అనేది కాకుండా మంచి ఆలోచనతో మీరు పనిచేయండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే చిన్న గిఫ్ట్ మీకు పెద్ద అవసరాలకు రాలేకపోయినా దేవునిలో వారికి కలిగింది ఇవ్వటం అనే మనసు కూడా మంచిది. ఇవుడి మీకు ఇవ్వబడినని ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఖచ్చితంగా ఈ కంపెనీ పట్ల నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. వీరికి ఇంకా జ్ఞానాత్మ పూర్ణత. ఇలాంటి కంపెనీస్ నడిపించడానికి ఓర్పు చాలా అవసరం. చిన్న వయసు కదా, ఒక మాట అనక వాడు నొచ్చుకోకపోయినా మీరందరూ మీ కుమారుడిగా, మీ తమ్ముడిగా భావించి కంపెనీలో బాధ్యతగా పనిచేస్తారని ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మేము మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వచ్చిందందరూ. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి, మీకు మహిమ. ఆ ప్రియులు మీ దాసులు వెంకటేష్ అన్న గారు మీ రాజ్యంలో చేర్చబడ్డారు. సజీవులుగా ఉన్న మేము వారు ప్రారంభించిన ఈ పనిని పిల్లలుగా, కుటుంబంగా మీరు బాధ్యత వహించి నిర్వర్తిస్తూ ఉండగా మా సహోదరులందరూ ఇందులో ఏకమయ్యారు. ఇది ఒకరి వల్ల అయ్యే పని కాదు, అందరూ కలిసి చేసేది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ప్రశాంత్ మీద మీ కనికరం ఉంటుంది గాక. మమ్మల్ని మీరు ఓదార్చండి.
భర్తను పోగొట్టుకున్న హవీలకును మీరు ధైర్యపరచండి. తండ్రి లేకపోయినా పరమ తండ్రిగా మీరున్నారని ఇద్దరు అన్నదమ్ములు కూడా ఏకీభవించి మీ కృపలో సాగిపోవడం సహాయం చేయండి. మా మధ్యలో ప్రియులు స్వామి గారు ఉన్నారు, వారికి కూడా మంచి ఆరోగ్యము, నూతన శక్తినిచ్చి బలపరచండి. బంధుమిత్రులందరినీ దీవించండి. మా సోదరులు తనను తన పిల్లలను దీవించండి. నాయన వారి జ్ఞాపకాలు, వారి ఆలోచనలు మాకు అట్లాడటం ఇది సమయం కాకపోయినా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారి ప్రేమ, వారు మాతో ఏకమైన అనుభవం చాలా గొప్పది. కాబట్టి నీ సన్నిధిలో నీ కుమారుని పక్షాలను ప్రార్థించి ప్రశాంతిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇక్కడ నిల్చున్న బిడ్డలు, దూర ప్రాంతంలో ఉన్న సోదరు శిరీష కూడా అందరూ ఏక మనసుతో పనిచేస్తున్నారు. ఎవరిని చేయి విడవక మెండుగా దీవించండి. వారు, వారి యజమానులు, వారి కుటుంబము, వారి బిల్లును గాక. మీ కను దృష్టి వారి మీద ఉండగా, ఆచారాలు, అభిరుచులు, అలవాట్లు వేరైనా ఏక మనస్సుపై అందరూ పనిచేస్తుండగా పనికి తగిన గొప్ప ఫలం ఇచ్చి మనకి పొందండి. విస్తారమైన ఆర్డర్స్ ఇవ్వండి. ఆయన ఖాళీ లేనంతగా పని కలుగునుగా. సీజన్ అని కానీ అన్సీజన్ అని కానీ ఏది లేకుండా ఈ కంపెనీని ఆశీర్వదించండి. ఈ దాసరాలు ప్రార్థనతో ఏకీభవించి అందరినీ మీ చేతులకు అప్పగిస్తుండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని మీ పిల్లలు ఇస్తున్న గిఫ్ట్ అది సంతోషంగా తీసుకొని సమాధానంతో పనిచేసే భాగ్యం బిడ్డలు దయచేయమని పిల్లలను, పెద్దలను, ఎవరిని అందరిని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కంపెనీ యాజమాన్యానికి, పనిచేస్తున్న మా సోదరులకు, సోదరులందరికీ ఆయన కృప సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. God bless you. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవులే క్షణమైన బ్రతికేదెలా. విరిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. మిమ్మల్ని మించిన దైవము, జ్ఞానము మాకెవరు లేరు. ఈ నామం పేట మేము ఏది ప్రారంభించినా అది నిశ్చయంగా దీవించబడును గాక. ద్వితీయోపదేశ కాండం 15:10 ప్రకారం నీవు చేయి ప్రయత్నములన్నింటిలో, నీ కార్యములన్నింటిలో దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించుననే మాట ఈ శుభదినాన బిడ్డ పట్ల నెరవేరును గాక. నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగి